హాయ్ సార్. హలో. సార్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్లో 3 చాప్టర్స్ చేసాం మనం. 4th చాప్టర్ టాపిక్ ఏంటి సార్? ఫోర్త్ చాప్టర్ చెప్పే ముందు ఒక ఇంట్రెస్టింగ్ 2 words చెప్తాను. 2 words తోటి ఒక 5 నిమిషాలలో మనం 10 words ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం. సో దీంతో మళ్ళీ కాస్త ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది ప్రేక్షకులకి. అండ్ ఇంకోటి మర్చిపోకుండా ప్రేక్షకులందరూ కూడా వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అంటే కాస్త డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. చాలా సరదాగా ఉంటుందని ఇప్పటిదాకా చూశారు. ఇప్పుడు లెట్స్ లుక్ ఎట్ దీస్ 2 words. టెలి ఒకటి, పతి ఒకటి. టెలిపతి. టెలిపతిని యాడ్ చేస్తే ఏమవుతుందో తర్వాత చూద్దాం. ఫస్ట్ లెటస్ గో టు పతి అంటే అట్లా ప్యాథీ అంటే పెయిన్ గ్రీక్లో. సో స్టడీ ఆఫ్ పెయిన్ ఈజ్ ప్యాథాలజీ. ప్యాథాలజీ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది తెలుసు కదా. సో ప్యాథాలజిస్ట్ ఏం చేస్తాడు, మీరు హాస్పిటల్కి వెళ్ళగానే అన్ని రకాల టెస్ట్లు చేసి మీకు ఏం జబ్బు ఉందో చెప్తాడనమాట. సో దట్ సబ్జెక్ట్ ఇస్ స్టడీ ఆఫ్ పెయిన్. ప్యాథీ అంటే పెయిన్ అన్నాను కదా. అలానే సింపతి, ప్యాథీకి పెయిన్కి ముందర సిమ్ యాడ్ చేసామంటే మంచి వర్డ్ అది, ప్రిఫిక్స్ అది. సింపతి అంటే ఎవరో పెయిన్లో ఉన్న వాళ్ళతోటి మనం అయ్యో అని అనడం అనమాట, అంటే సహానుభూతి. అపతి అంటే పెయిన్లో ఉన్నవాడికి అటు ఇటు కాకుండా ఉండడం, అంటే పట్టించుకోకపోవడం. అపథెటిక్ అంటే ఉదాసీనత, నిర్లక్ష్యం. ఎవరో పెయిన్లో ఉన్నారంటే చూసి చూడనట్టుగా మనం వెళ్ళిపోవడం. ఇంకా యాంటీపతి అంటే టోటలీ అగేన్స్ట్ అది. ప్యాథీ అంటే పెయిన్ కదా, యాంటీ అంటే ఎవరో పెయిన్లో ఉంటే మనం అసలు పట్టించుకోమన్నమాట. ఆ పట్టించుకోవడమే కాకుండా సరే ఇడికి బాగా అయింది, శాస్తి అయింది అట్లా అనుకోవడం అనమాట. టోటల్గా వ్యతిరేకత అనమాట. ఎంపతి అంటే యు ఆర్ విత్ హిమ్. అంటే ఎవరో పెయిన్లో ఉంటే యాక్చువల్గా నువ్వు వాళ్ళ ప్లేస్లో ఉన్నట్టుగా ఫీల్ కావడాన్ని ఎంపతి అంటారు. అయ్యో మీరు వెంటనే ఎవరైనా కింద పడితే వాళ్ళని తీసుకొని హాస్పిటల్లో చేర్పించడం, లేకపోతే మీ మనసు కదలడం, అట్లాంటి దాన్ని ఎంపతి అంటారు అనమాట. తర్వాత టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. చెప్పండి ఏమేమి ఉంటాయి? 3 ఉంటాయి సార్. ఆయుర్వేద ఉంటుంది, ఎలోపతి ఉంటుంది, హోమియోపతి ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. మీరు ఇప్పుడే చెప్పారు దాంట్లో. అలోపతి అంటే జనరల్గా ఏమంటారు అలోపతిని వాడుక భాషలో? ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు. ఓకే. సో ఇప్పుడు ప్యాథీ అంటే పెయిన్ కదా. అలో అంటే అలివియేట్ చేయడం, తగ్గించడం అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఆ పెయిన్ని తగ్గిస్తుంది. అలోపతి అంటే ఆ వర్డ్ అలా వచ్చింది అనమాట. పెయిన్ని తగ్గించే ఆ మెడిసిన్ని అలోపతి అంటారు. అలివియేట్ అనే దాని నుంచి వచ్చింది. అలివియేట్ అంటే తగ్గించడం అనమాట. అక్కడ నుంచి అది యాడ్ చేస్తే. ఇప్పుడు మనం టెలి గురించి మాట్లాడాం. టెలికి యాడ్ చేస్తే టెలిపతి అంటే ఒక దూరం నుంచి కూడా నీ పెయిన్ని తెలుసుకోవడం, అది టెలిపతి. ఫీల్ అవ్వడం అంటే ఎవరి గురించి అయినా. అంటే ఒకసారి అలాంటి అది అతీంద్రియ శక్తి కావచ్చు. మీకు సడన్గా ఎవరో ఎక్కడో ఉంటారు మీకు బాగా కావాల్సిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ ఇక్కడ నుంచి 300-400 కిలోమీటర్ల దూరంలో ఉండదు. సడన్గా మీకు ఏదో ఒక ఫీలింగ్ లాగా వస్తుంది, అయ్యో ఆమెకి ఏదో బాగా లేదు అనుకుని మీరు ఫోన్ చేస్తారు, కనుక్కుంటారు, నిజంగానే ఏదో సమ్ స్మాల్ జ్వరమో ఏదో వచ్చి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. అంటే ఎవరో అంటే మీకు బాగా దగ్గరగా సంబంధించిన వాళ్ళు దూరంలో ఉన్నా కానీ వాళ్ళ ఫీలింగ్స్ మీరు తెలుసుకోగలగడం, అదొక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అది. సో ఆ టెలి అంటే డిస్టెన్స్ అన్నాం కదా, దాంతో చాలా వర్డ్స్ ఉంటాయి. మీకు తెలియదు ఏముంది. దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ని చూసేదాన్ని టెలిస్కోప్ అంటారు. దూరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి టెలిఫోన్ యూజ్ చేస్తారు. దెన్ టెలిగ్రామ్ ఇట్లాంటివి. సో ఈ టెలి అండ్ ప్యాథీ తోటి ఇన్ని వర్డ్స్ వచ్చాయి. సో యూ హ్యావ్ ఇంట్రెస్ట్, మీరు అన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో ఈరోజు చాలా సింపుల్గా ఒక సరదా అయిన సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. సరదా అయిన వర్డ్ అది. అంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్, ఒక రకం అబద్ధాల కోరులు. ఒక భాష యొక్క గొప్పతనం ఏంటంటే తెలుగులో చూసుకున్నాని అబద్ధం మాట్లాడే దాని గురించి రకరకాలుగా చెప్తారనమాట. వీడు పచ్చి అబద్ధాల కోరు అంటారు. వీడు అబద్ధాలు చాలా సులువుగా నీళ్ళు తాగినట్టు మాట్లాడతారంటారు. వీడు పుట్టెడు అబద్ధాలు మాట్లాడతారంటారు. వీడు పుట్టుకతోటే అబద్ధం మాట్లాడతారంటారు. ఇలా డిఫరెంట్గా. అట్లానే ఇంగ్లీష్లో కూడా చాలా వర్డ్స్ ఉన్నాయన్నమాట అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి అనమాట. ఇప్పుడు మనం ప్యాథీ అంటే మనం పెయిన్ అది చూసాం కదా. ప్యాథలాజికల్ లయర్ అంటే వాడు ఒక జబ్బు అనమాట. వాడు ప్యాథీ అంటే పెయిన్, జబ్బే కదా, డిజీజే కదా. సో ప్యాథలాజికల్ లయర్ అంటే వాడు జబ్బులాగా అనమాట. వాడికి అబద్ధం ఆడడమే జబ్బు. సో క్రోనిక్ లయర్ అంటారు. క్రోనిక్ లయర్ అంటే ఎప్పటి నుంచో అబద్ధం ఆడుతూ ఉన్నాడు అనమాట. దీర్ఘకాలికంగా ఆయన అబద్ధాలు ఆడుతున్నారు. క్రోనో అంటే టైం,
సో అక్కడ నుంచి క్రోనిక్ డిజీజ్ అంటారు. అంటే ఎప్పటి నుంచో ఉన్న కొందరికి ఆస్తమా లాంటి జబ్బు ఉంటుంది. ఇట్స్ క్రోనిక్ డిసీజ్, అంటే క్యూర్ కాదు, అట్లా అట్లా నడుస్తూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అది క్రోన్ అంటే టైం కదా. సో వాచ్ని క్రోనోమీటర్ అంటారు, టైంని మెజర్ చేసేదాన్ని క్రోనోమీటర్ అంటారు అన్నమాట. అలానే క్రోనాలజీ అంటే ఒక టైం ఆర్డర్లో చెప్పడానికి క్రోనాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఉంది, ఒక 1800s నుంచి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చేదాకా క్రోనాలజికల్ ఆర్డర్లో చెప్పండి అంటే ఇక వాళ్ళు చెప్తారు ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయిందో ఏదో అలా, 1810లో ఇదైంది, 1820లో అదైంది, 1915లో ఇదైంది, ఇలా ఆర్డర్లో చెప్పడానికి క్రోనాలజికల్ ఆర్డర్లో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ అంటే ఇక నువ్వు చెప్తావు అనమాట, నేను 10th క్లాస్ ఈ ఇయర్లో చదివాను, ఈ స్కూల్లో చదివాను, ఆ టైప్లో అనమాట. సో అది. దెన్ సింక్రొనైజేషన్ అంటే రెండు ఏదైనా మెషిన్స్ని ఆ టైంని కలపడాన్ని ఒకటే దగ్గర కలిసి ఉండేలాగా చేయడాన్ని సింక్రొనైజేషన్ అంటారు. జనరల్గా మోటార్స్ని వాటిని చేస్తారు. కాన్వర్జేషన్ కూడా సింక్రొనైజ్ చేయొచ్చు, అంటే నేను ఆపగానే మీరు మాట్లాడడం, మీరు ఆపగానే నేను మాట్లాడడం, దాన్ని సింక్రొనైజేషన్ అంటే. సింక్ అంటే సింకింగ్, యు ఆర్ సింకింగ్ ద టైం. సో ఇట్లానే అనక్రానిజం అంటే టైంకి అగెయిన్స్ట్గా. ఇప్పుడు ఈరోజు టైంలో అనక్రానిజం అంటే మీకు ఎడ్ల బండిలో వెళ్ళాలనే కోరిక కలిగింది అనుకోండి, అది అనక్రానిజం అంటారు అనమాట. సో ఇట్స్ నాట్ రిలవెంట్ విత్ ద టైమ్స్. నేను ఇలా చేస్తాను, ఎప్పుడో పాతకాలంలో చేసింది ఇలా, సో అది కాలానికి అనుగుణంగా ఉండదు, ఇట్స్ అన్ అనక్రానిజం అంటారు అనమాట. దెన్ నొటోరియస్ లయర్ అంటారు, అంటే వాడు చాలా ఫేమస్ కానీ నెగటివ్ సెన్స్లో అపఖ్యాతి మూటగట్టుకున్న అబద్ధాల కూర అనమాట. కన్జ్యూమేట్ లయర్. కన్జ్యూమేట్ అంటే సంపూర్ణమైన లయర్, చాలా కంప్లీట్గా, చాలా అది ఆర్ట్ ఫామ్లో చెప్తాడనమాట. అంటే ఆయన చెప్తుంటే మనకు అబద్ధం అన్నట్టుగా కూడా తెలియదు, నిజం అనిపిస్తుంది. కన్జ్యూమేట్లో సమిట్ అనే వర్డ్ వస్తుంది. సమిట్ అంటే పీక్, అంటే శిఖరాగ్రం చేరుకున్నాడు ఆయన. అబద్ధాల ఆడడంలో స్కిల్ఫుల్ అనేవాడు. కన్జ్యూమేట్ వర్డ్ అనేది, స్కిల్ అనేది, వాడు శిఖరాగ్రం చేరుకున్న ఆర్టిస్ట్ కానీ ఇంకెవరైనా కానీ కన్జ్యూమేట్ అంటారు. అయితే ఆ కన్జ్యూమేట్ లయర్ అయ్యాడనమాట. తర్వాత ఇన్కొరాజిబుల్ అంటే రిఫార్మ్ చేయలేని వాడిని. అంటే మనం ఎంత ట్రై చేసినా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే కొట్టాము, పనిష్మెంట్ ఇచ్చాము, ఏది చేసినా అని వాళ్ళని మనం సరిదిద్దలేమన్నమాట వాళ్ళని. సో అలాంటి లయర్ని మనం ఇన్కొరాజిబుల్ అంటాం. ఇన్వెటరేట్ అంటే చాలా పండిపోయిన అబద్ధం ఆడేవాడు అనమాట. ఇన్వెటరేట్లో వెటరన్ అనే వర్డ్ వస్తుంది. వెటరన్ అంటే ఓల్డ్ పీపుల్కి వెటరన్ అంటాడు, అంటే బాగా ఆయన మాట్లాడి చేసి ఏజ్ కూడా అయిపోయింది, అన్నో ఏళ్ల బట్టి చేస్తున్నవాడిని చేస్తూ ఉన్నాడు. దాన్ని అట్లానే కాన్జెనిటల్ అంటారు. కాన్జెనిటల్ అంటే ఇక పుట్టుకతోటే. జెనిటల్ ఇస్ గాట్ టు డూ విత్ ద ఆర్గన్స్. అట్లానే జెనెటిక్స్ కూడా అక్కడ నుంచే, అంటే పుట్టుకతోటి సంబంధం, బాడీ, దెన్ క్రోమోజోమ్స్, అది ఇదంతా లైఫ్ తోటి సంబంధించి. జెనసిస్ అనే వర్డ్ కూడా అక్కడ నుంచి వచ్చింది, అంటే మొత్తం హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా వాళ్ళు ఎలా వచ్చారు, ఎవాల్వ్ అయ్యారు రిలీజియస్గా, అది వాళ్ళు అట్లా చెప్తారనమాట. జీనియాలజీ అంటే ఏదైనా ఎవరిదైనా ఫ్యామిలీ ట్రీ, ఎవరెవరు ఇలా ఉన్నారు, ఇదంతా. ఒక వర్డ్ రాగానే మళ్ళీ మనం సబ్ అందులోకి వెళ్తున్నాం అనమాట. కాన్జెనిటల్ లేయర్ అంటే పుట్టుకతోటే అని చెప్పాము, అది చెప్తూనే జెనెటిక్స్ అనేది దాంట్లోకి. సో యూ గో డౌన్, దెన్ యూ గెట్ మోర్ అండ్ మోర్ వర్డ్స్. సో లయర్స్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ ఇంట్రెస్టింగ్. అబద్ధాలు మాట్లాడే వాళ్ళ మీద ఇన్ని వర్డ్స్ ఉన్నాయంటే గొప్ప విషయం. సో ఐ థింక్ దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ సెషన్. Yes, thank you, sir.